హిందూ సమాజ చైతన్యం కోసం హిందూ సమ్మేళనం కార్యక్రమం గుంటూరులో జరిగింది. వెంకటరమణ కాలనీలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేళ్లచెరు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సాదినేని యామిని శర్మ, అవ్వారు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు హిందూ సమ్మేళనం కార్యక్రమం చేపట్టామని అన్నారు. కులాలు, ప్రాంతాలు, వృత్తులు, పార్టీలు వేరైనా హిందువులంతా ఒక్కటే అన్న భావన కలిగించేందుకు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షులు ఏపీ యాదవ్, ఏలూరి లక్ష్మి, బాదం శ్రీనివాస్, తోట గోపి, గ్రంథి రాజ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం, హిందువుగా పుట్టడం ఇంకొక అదృష్టం. కర్మ ఎవరిని వదలకపోయినా మనం చేసిన ప్రతి పనిని మాత్రం వెంటాడుతూ కర్మ అనుసరిస్తూనే ఉంటుంది. ఆ కర్మను దాటి మనం ఏం చేయలేము. అట్లానే మనకి పెద్దలు కొన్ని విషయాలు తెలియజేశారు. హిందూ ధర్మాన్ని కాపాడండి. కొంతమంది ప్రాణత్యాగం చేశారు, కొంతమంది కుటుంబాలనే వదిలేసి, వాళ్ళ ఆస్తులను కూడా వదిలేసి, వాళ్ళ రక్తాన్ని దారపోసి దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు సొసైటీ ఎలా తయారైందంటే మనం బాగుంటే చాలు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్జిఓ కాలనీ, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా అందరూ రావడం జరిగింది. పంచ పరివర్తన, ఇప్పుడున్నటువంటి 100 సంవత్సరాల తర్వాత సంఘం తీసుకున్నటువంటిది ఏంటంటే పంచ పరివర్తన. ఒకటి, సమాజంలో కులాల ప్రస్తావన లేకుండా, ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము, అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము. రెండోది స్వదేశీ. ఇప్పుడు మనం చూస్తున్నాము, భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉంది. ఇప్పుడు ఆత్మనిర్భరతలో భాగంగా హిందూ సమాజం, ముఖ్యంగా మహిళలు, యువత ఏ విధంగా స్వదేశీ, ప్రతి ఇంట్లోంచి కూడా స్వదేశీ అంటే కేవలం వాడే వస్తువులే కాదు, మన భాష, మన సంస్కృతి, ఇవన్నీ కూడా మన స్వదేశీ కిందకే వస్తాయి. వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అన్నది కూడా చూస్తూ ఉన్నాము. అదే రకంగా పౌర విధులు అంటే ఇప్పుడు మనం సమాజంలో ట్రాఫిక్ గురించి కానివ్వండి, లేదంటే బయట చెత్త, ఇంట్లో ఉన్నటువంటి లైట్లు, కరెంటు వినియోగం గురించి కానివ్వండి, నీటి వనరుల గురించి కానివ్వండి, బయటకు వెళ్తే ఏ విధంగా మనిషి నడుచుకోవాలి, ఇటువంటివన్నీ కూడా పౌర విధులే ఉంటాయి. అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనే దానికంటే కూడా మనం బాధ్యతగా పౌరుల్లాగా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది కూడా పౌర విధులు. ఇలా చాలా ఉన్నాయి. మనం క్యూ లైన్లో చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ విధంగా బాధ్యతగా మెలగాలి అనేది, ఇది కూడా ఇట్లాగా పంచ పరివర్తన అంశాలను అయితే తీసుకొని ప్రజల్లో, హిందువుల్లోకి వెళ్తున్నాం. హిందూ మహిళలకి చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడపిల్లల తలకు ఒకటే చెప్తున్నాము. ఈ రోజున సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ మంచి వైపు ఉంది, చెడు వైపు ఉంది. అలాగే ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని కోడిపిల్లల్లాగా తన్నుకుపోయేటటువంటి గద్దలు కూడా ఉన్నారు. లవ్ జిహాద్ పేర్లతోటి చాలా రకాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబం నుంచే సంస్కారం మొదలవ్వాలి. అది ఆడైనా మగైనా, చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ముందు మనం బాధ్యతగా ఏ విధంగా ఉండాలి, కుటుంబానికి సంస్కారం పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, దేశభక్తిని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, ధర్మభక్తిని ఏ విధంగా నేర్పించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ హిందూ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి నవభారత యువతరాన్ని తయారు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. స్వయం సేవక సంఘం 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరులో ఈరోజు చేరటం సంతోషం. ఈ హిందూ సమ్మేళనాల్లో ముఖ్యంగా హిందువుల ఐక్యత కోసం, హిందువుల అభ్యున్నత కోసం, తర్వాత సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష గురించి చెప్పడం, అలానే హిందువులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడపటం, ఇవన్నీ కూడా హిందూ సమాజం యొక్క లక్ష్యాలు. వాటి గురించే ఈ రోజున సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో కూడా హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఇది మొదటి హిందూ సమ్మేళనం. అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఒక 270 హిందూ సమ్మేళనాలకి ప్లాన్ చేశాము. ఈ 270 హిందూ సమ్మేళనాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్టు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హిందూ సమాజాన్ని రక్షించేది, కాపాడేది మహిళలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అలాగే జంజీ అంటే జనరేషన్ జీ, 97 తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు 27 సంవత్సరాలు 28 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం.
వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్గా కూడా ఈ హిందూ సమ్మేళనాల్లో కొంత చర్చ జరుగుతుంది.